పూరి అనేటువంటి క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం అని దానికి పేరమ్మ. పురుషోత్తముడు కొలువైనటువంటి క్షేత్రం పూరి. ఆ పురుషోత్తమ అనేటువంటి నామాన్ని పలికినా కూడా, ఆ నామాన్ని ఒక 108 సార్లు జపించినా కూడా మనకు విశేషమైనటువంటి ఫలితం తప్పకుండా. ఆ 9 రోజులు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉండి కూడా, ఇదే చాలా మంది వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు గురుగారు. అంటే పూరి క్షేత్రానికి మనం వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో విదే నుంచి దశమి దాకా 9 రోజులు రోజు మన ఇంట్లో కూర్చొని పురుషోత్తముడి నామదే, అంటే పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః అనేటువంటి నామాన్ని రోజు ఒక 108 సార్లు జపం చేయండి. అంటే పూరి క్షేత్రానికి వెళ్ళలేకపోతే ఆయనే పిలిపిస్తాడు మళ్ళీ ఇంకొకసారి మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడు పిలిపిస్తాడు. శ్రీ మహావిష్ణువు అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే పెద్దలు సరదాగా చెప్పుకునేటువంటి మాట, స్వామి సుప్రభాతానికి తిరుమల వెళ్తాడంట, శ్రీరంగంలో పడుకోవడానికి వెళ్తారంట, అంటే ప్రయాగకి వెళ్ళి స్నానం చేస్తారంట, సాధారణంగా పూరికి వెళ్ళి భోజనం చేస్తారంట. అంటే అంత గొప్పగా అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు ఉంటాయి అని చెప్పి, అంటే వివిధ రకాలు సుమారు 55-60 రకాల ప్రసాదాలు భగవంతుడికి నివేదన చేసి, అన్ని స్వీట్ అంటే అన్ని, అంటే పప్పు పెట్టు కూర ఉండు ఏదైనా సరే అన్ని కూడా చాలా తీయగా ఉంటాయి అక్కడ ప్రసాదాలు. అంటే భగవంతులాగా, అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా అయితే తీయగా ఉంటాడో ఇవన్నీ కూడా మధురం. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం పూరి. అంటే ఆయన స్మరిస్తే కూడా, అంటే పూరి అనేటువంటి క్షేత్రం గురించి చెప్తుంటే కూడా ఒక తెలియనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం. మనం కూడా తప్పకుండా ఒకసారి దర్శిద్దాం. చాలా మంచిది అమ్మ. తప్పకుండా గురుగారు.